ఏవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని సన్మానించారు మరి నిరంజన్ రెడ్డి గారు. ఈరోజు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ మరియు చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న టీపీసీసీ సభ్యులు మరియు ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి గారు. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీలకు మల్రెడ్డి రామరెడ్డి అన్న గారికి, డీసీసీబీ చైర్మన్ కొత్తగుర్మ సత్తయ్య గారికి, నాతో పాటు వేదిక మీద ఉన్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, పాలకవర్గ సభ్యులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నిజంగా యువకుడు, ఉత్సాహవంతుడు మన చిలుక మధుసూదన్ రెడ్డి గారు చైర్మన్ గా ఎన్నుకోవడం చాలా శుభసూచకం. అదేవిధంగా మన భాస్కర్ చారి గారు వైస్ చైర్మన్ గా, మా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ అందరూ కూడా నా మనస్పూర్వకంగా మీకు అభినందనలు. నిజంగా మీరు ఇంత వైభవంగా, ఇంత శోభాయమానంగా మీ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నది. కానీ మీ ముందు అతిపెద్ద ఛాలెంజ్ ఉన్నది. మన గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు సహకారంతో ప్రపంచంలోనే అతి సుందరమైన మార్కెట్ ని మీరు నిర్మాణం చేయాలా. మీరేం చేస్తారో ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని, ఒక డెడ్ లైన్ పెట్టుకుని, ప్రభుత్వంలో ఏది కూడా సింపుల్ కార్యక్రమం కాదు. ఒక సీసీ రోడ్ వేపియాలంటే మన మున్సిపల్ నిధులతోనే దానికి అనేకమైన ప్రక్రియలు ఉంటాయి. సీసీ రోడ్ పడే వరకు 6 నెలలు అవుతుంది. కాబట్టి మీ మొదటి 6 నెలల లోపలనే మీరు మార్కెట్ నిర్మాణం చేయాలని, మీ మార్కెట్ నిర్మాణానికి ఎటువంటి ఆటంకులు జరగకుండా భగవంతుడు, మా రైతు సోదరులందరం కూడా మీ ఎమ్మడి ఉంటామని, స్థానిక ప్రజాప్రతినిధులుగా మేమందరం ముందుంటామని మీకు తెలియజేస్తూ మరొక్కసారి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.